శుభదినం. రామకృష్ణ మఠం హైదరాబాద్ స్వర్ణోత్సవాల సందర్భంగా వార్షిక వేడుకలు అనుసరిస్తూ ఆచరిస్తూ మొన్న 11వ తారీఖు నుండి నేడు 17వ తారీఖు ఫిబ్రవరి ఒక విశేష ప్రసంగాన్ని ఏర్పాటు చేశాం. వివేకానంద సూక్తులు రామకృష్ణ మఠం అనే శీర్షిక పైన మహాసహస్రవదాని ప్రవచన కిరీటి పద్మశ్రీ డాక్టర్ గరిగపాటి నరసింహారావు గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మీ అందరి తరఫున. రామకృష్ణ మఠం మరియు మిషన్ 1897 మే 1వ తారీఖు ప్రారంభమైన చరిత్ర మీ అందరికీ తెలుసు. అదైన తరువాత దక్షిణ భారతంలో స్వామి రామకృష్ణానందజీ మహారాజ్, శశి మహారాజ్ అని పేరు పొందినవారు వివేకానంద వారి ఆజ్ఞ ప్రకారం దక్షిణ భారతానికి వచ్చి 4 రాష్ట్రాల్లోనూ రామకృష్ణ వివేకానంద వేదాంత సాహిత్యాన్ని ప్రచారం చేశారు సుమారు 14 సంవత్సరాలు. దాని కారణం వల్ల మనమందరం ఇక్కడ ఉన్నాం. కేరళలో 14 కేంద్రాలు, కర్ణాటకలో 6 కేంద్రాలు, తమిళనాడులో 18 కేంద్రాలు, ఆంధ్రాలో 6 కేంద్రాలు, ఇప్పుడు విభజన అయిన తర్వాత తెలంగాణలో 1, గత సంవత్సరం యాదాద్రి జిల్లాలో మరొక సెంటర్ ప్రారంభమైంది. హైదరాబాద్ కేంద్రం 1938లోనే ప్రారంభమైంది చిన్న గుడిసెలో, బేగంపేట్ పాత ఎయిర్పోర్ట్ దగ్గర. అక్కడ యోగేశ్వరానంద స్వామి అని ఉండేవారు, రామకృష్ణ శిష్యుల శిష్యుడు. ఆయన ప్రచారం చేస్తూ ఉపన్యాసాలు ఇస్తూ ఈ ప్రాంతంలో, ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో, మద్రాస్ నుండి కలకత్తా నుండి స్వాముల్ని ఇన్వైట్ చేస్తూ ఉండేవారు. ఆ విధంగా వేదాంత ప్రచారం, వివేకానంద ప్రచారం, రామకృష్ణ కథామృతం గ్రామ గ్రామాల్లోకి వెళ్ళింది. 1968కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న మార్కెట్ స్ట్రీట్లో ఒక భవనం నిర్మాణం చేసుకున్నారు భక్తులే. 1973లో అఫీషియల్గా రామకృష్ణ మఠం అఫిలియేట్ అయింది. దానికి మొట్టమొదటి అధ్యక్షుడిగా పరమపూజ్య శ్రీమద్ స్వామి రంగనాథాంజీ గారి ఆధ్వర్యంలో ఆయన్ని అఫిలియేట్ చేసుకొని రామకృష్ణ మఠం సేవలు ప్రారంభించింది ఆంధ్ర తెలంగాణలో. 6 సంవత్సరాలు అక్కడ సేవలు అందించి ఉపన్యాసాలు, ఇది భవనం చిన్న భవనం కాబట్టి ఆయన ఉపన్యాసాలకు వేలాది మందిలో వస్తూ ఉండేవారు. ఈ ప్రాంతం ఎదుగుతున్నప్పుడు హైదరాబాద్లో ఎక్కడైనా మంచి ప్రాంతం ఉండాలి, విశాలమైన ప్రాంతం, విశాలమైన ఒక కేంద్రం ఉండాలి ప్రజల కోసం అని చెప్తే ఆంధ్ర ప్రభుత్వం వారి సహకారంతో ఈ స్థానం లభించింది 1979లో. అప్పటి నుంచి నేటి వరకు దోమలగూడ నుండి విశాలంగా గంగాలాగా, కావేరీలాగా, గోదావరి తల్లిలాగా నలుమూలలు ఈ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది రామకృష్ణ మఠ్ హైదరాబాద్. ఈ స్వర్ణోత్సవాల సందర్భంగా విశేష ఉపన్యాసాలు, యువ సమ్మేళనాలు హైదరాబాద్లోనే కాకుండా
తెలంగాణలో అంతా యువకుల్ని ప్రేరణ ఇస్తూ శ్రద్ధ కలిగిస్తూ ఒక విశేషమైన భావం క్రియేట్ చేద్దాం రామకృష్ణ వివేకానంద అనుగ్రహంతో అని ఎన్నో కార్యక్రమాలు మేము చేపట్టబోతున్నాం. దాంట్లో మొట్టమొదటిది గత ఆదివారం 11వ తారీఖు విశేష పూజలు చండీ హోమంతో, 12వ తారీఖు హోమం ఆధ్యాత్మిక అంతర్యోగ కార్యక్రమంతో జరిగింది. 17వ తారీఖు 13వ తారీఖు మీ అందరికీ తెలిసినట్లుగా వివేకానందుల వారి జీవితంలోనే మొట్టమొదటి ఉపన్యాసం 13 ఫిబ్రవరి 1893లో మహబూబ్ కాలేజీలో అని ప్రసంగించారు. అది చాలామందికి ఇంకా అవగాహన అవ్వలేదు. హిస్టరీలో అడిగి ఉంది, లోపల దాంకొని ఉంది. అదంతా మేము రీసెర్చ్ చేసి ఒక డాక్యుమెంటరీ 20 నిమిషాల డాక్యుమెంటరీ ఫిలిం తీసి మా యూట్యూబ్ ఛానల్లో వేశాం. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది, వివేకానంద చికాగోలో ఉపన్యాసం ఇచ్చింది కాదు, మొట్టమొదటి ఉపన్యాసం ఆయన మహబూబ్ కాలేజీలో. అంతమంది విదేశాల్లో ఉపన్యాసం ఇవ్వాలంటే కొంచెం ట్రైనింగ్ కావాలి, కొంచెం ఆయనకు అనుభవం లేదు, వేలాది మంది భక్తులు ఉంటారేమో అని అనిపించి ఆయనే దైవానుగ్రహంతో ఆ ఒక ఏర్పాటు జరిగింది. 13వ తారీఖు మహబూబ్ కాలేజ్ ప్రాంగణంలో ఒక యువ సమ్మేళనం చేశాం. గరికపాటి నరసింహారావు గారి ఒక ప్రేమ విశ్వాసం రామకృష్ణ మఠం మీద గత 25 సంవత్సరాల నుంచి ఆయన సుదీర్ఘంగా రామకృష్ణ మఠంలో ఉపన్యాసాలు ప్రసంగాలు ఇస్తున్నారు. అంటే ఆయన డాక్టర్ గారి సంబంధం రామకృష్ణ మఠంతో సిల్వర్ జూబ్లీ. రామకృష్ణ ప్రారంభమయ్యి 50 సంవత్సరాలు అంత కలిసి వస్తుంది. ఇట్స్ టోటల్ ప్యాకేజ్. దానివల్ల విశేషంగా రామకృష్ణ మఠం ఏ విధంగా వివేకానంద సూక్తుల్ని వివేకానంద దీన్ని ఆచరిస్తుంది. వివేకానంద సూక్తుల్ని మనం సరిగా ఇంకా డీప్గా అధ్యయనం చేయాలి. భక్తులైనా, ప్రజలైనా, ఉపాధ్యాయులైనా, తల్లిదండ్రులైనా, వ్యవస్థాపకులైనా, రాజకీయ నాయకులైనా రకరకాల భావాలు కలుగుతున్నాయి. ఇప్పుడు భేదాభిప్రాయాలు, ఆయన ఇది అన్నారు, అదన్నారు, ఇది మిస్అండర్స్టాండింగ్ కూడా. ఉదాహరణకి కొంతమంది వివేకానంద మాట ఎలా చెప్తారంటే, ఆయన అన్నారు, ఇట్ ఈస్ ఈజియర్ టు గో టు హెవెన్ బై ప్లేయింగ్ ఫుట్బాల్ రాదర్ దాన్ స్టడీ ఆఫ్ ద గీత. అంతే తీసుకుంటారు. ఎవరు కొంతమంది ఉన్నారు సమాజం, అంతే తీసుకొని వాళ్ళు చూడండి వివేకానంద చెప్పారు గీతను చదవకండి. ఈ మన యువకులు గీతాను చదవడు, అటు ఫుట్బాలు ఆడరు, మొద్దుల్లా కూర్చొని ఉంటారు టీవీ ముందు. అంటే ఈ చిన్న చిన్న వాక్యాలు కొంచెం దాని ముందేం చెప్పారు, దాని తర్వాత ఏం చెప్పారు సరిగా అర్థం చేసుకోవాలి, జీర్ణించుకోవాలి. వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. అలాంటి కొన్ని. ఇంకోసారి ఎవరు చెప్పారు తమాషగా జరిగిందంట, ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర రాళ్ళు ఇసురుతున్నారు, లాఠీచార్జ్ జరుగుతుంది, పోలీసులు బస్సులు కాల్చుతున్నారు పిల్లలు దీని కోపంతో. ఒక రాయి ఒక పెద్ద ఆయన తల మీద పడిందంట. ఆయన బై గాడ్స్ గ్రేస్ అదేం అవ్వలేదు ఆయనకి. ఆయన యువకుని పట్టుకున్నారు. ఎందుకయ్యా మన ప్రజల మీదే, మన బస్సుల మీదే, మన బిల్డింగ్ మీదే మీరు రాళ్ళు ఇసురుతున్నారంటే, స్వామి వివేకానంద చెప్పారు యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇలా తల కొట్టుకోవాలి. వివేకానంద మాటల్ని ఎలా ఉపయోగించుకుంటారు వాళ్ళ స్వార్థం కోసం. వివేకానంద గొంతు కోయమన్నారా, రాళ్ళు వేసారమన్నారా? హీ సెడ్ రీబిల్డ్ ఇండియా, డోంట్ బ్రేక్ ఇండియా. ప్రబుద్ధ భారత అన్నారు, జాగృత భారత అన్నారు. అలాంటి భారతాన్ని మనం సృష్టించాలి ఆధ్యాత్మిక పునాదితో అని కొన్ని విషయాలు ఇలా సహస్రావధాని గారు, పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు అధ్యయనం చేశారు, స్వామీజీని అర్థం చేసుకున్నారు. సమాజంలో నలుమూలలుగా ఎన్నో సంవత్సరాల నుండి ఉపన్యాసాలు అష్టావధానాలు చేసి ఆయనకి అనుభవం ఉంది, ఎలాగ సమాజం సూక్తుల్ని సరిగా అర్థం చేసుకోవచ్చని మీ అందరి తరఫున ఆయన ఆహ్వానిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ శుభ సంధ్య నాడు 17వ తారీఖు స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ విశేష ప్రసంగం ప్రారంభించమని మీ అందరి తరఫున కోరుతున్నాను. జై రామకృష్ణ. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 17వ తేదీ హైదరాబాదులోని రామకృష్ణ మఠంలో వివేకానంద సూక్తులు స్ఫూర్తిదాయకాలు అనే అంశం మీద జరుగుతున్న ప్రసంగానికి మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.
మాతృదేవోభవ. ఎక్కడ లభ్యమౌనిక అమ్మా, ఎక్కడ లభ్యమౌనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను. ఎక్కడ లభ్యమౌనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను. ఈ వనరించిన సేవలున్ ధృతిందక్కగనీని పల్కులును. ఈ వనరించిన సేవలున్ ధృతిందక్కగనీని పల్కులును. తాల్మియు మేల్మియు వండి పెట్టుటల్ ఎక్కడ లభ్యమౌనిక. ఎక్కడ లభ్యమౌనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూచినను. ఈ వనరించిన సేవలున్ ధృతిందక్కగనీని పల్కులును. తాల్మియు మేల్మియు వండి పెట్టుటల్ ఎక్కడ లభ్యమౌనిక. ఎక్కువ నాకు దక్కినవి అమ్మా, ఎక్కువ నాకు దక్కినవి ఇందరు పుత్రులలోనా ధన్యుడన్. మా అమ్మగారు చివర 10-15 ఏళ్ల పాటు నా దగ్గరే ఉండడం వల్ల నేను పద్మశ్రీ బిరుదాన్ని పొందగలిగాను అంటే ఆశ్చర్యమే లేదు. అదే ప్రధానమైన కారణం. లేకపోతే ఇన్నింటిని తట్టుకుని ఇంత ఎదగలిగేవాళ్ళం కాదు. వివేకానందుడు సూక్తుల్లోనే ఒకటి ఉంటుంది, ప్రతికూల పరిస్థితుల్లో కూడా వికసించడం ఎలాగో తెలుసుకోవాలి. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడూ మన గురించి మారవు. మనిషి జీవితం ఎప్పుడూ 3 స్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి మన మనస్థితి, 2 చుట్టూ ఉన్న పరిస్థితి, 3 గ్రహస్థితి. అంతే. ఇందులో మనస్థితి పాలే 50%, చుట్టూ ఉన్న పరిస్థితి పాలు 25%. ఆ గ్రహస్థితి ఏదో 25, అదే మనకు కనపడడం లేదంతే. కనపడితే పావలా కూడా కాదు, 10 పైసలే. కానీ మనం దాని గురించి ఆలోచించి చేతులు మూతులు చాపేస్తూ ఉంటాం. ఇక్కడ ఏమవుతుందో చెప్పండి, ఏమవుతుందో చెప్పండి. ఏమీ అవ్వదు, వీడికో 1,00,000 ఇస్తాం, అంతకంటే ఏమవుదు. ఈ చెయ్యి చూసేవాడికి ఇస్తావు ఓ 10,000 25,000, ఇంకేం అవ్వదు. చెయ్యి నొప్పెడుతుంది అంతే. దాన్ని నమ్ముతాం మనం. దాని శాతం యోగ వాసిష్టం చెప్పిన ప్రకారం, భగవద్గీత చెప్పిన ప్రకారం పావలా కూడా కాదు. నేను ఊరికే లెక్క కోసం అన్న గౌరవంతో 10 పైసలు మించి ఉండదు. ఎక్కువగా నిర్ణయించేది మన మనస్థితి. ఎక్కువగా నిర్ణయించేది మన మనస్థితి. ఇంకా చెప్పాలంటే 60% మన మనస్థితి, 30% చుట్టూ పరిస్థితి, ఆ మిగిలిన 10% గ్రహస్థితి. అందుకనే వివేకానందుడు చాలా ధైర్యంగా, చాలా మేధావిలా, హాయిగా, అపారమైన నమ్మకంతో ఆయన జనవరి 1వ తేదీని తేజకిరణాలోని రామకృష్ణ మఠం వారు వేసిన దాంట్లో జనవరి 1వ తేదీని చెప్పిన సూక్తులోనే నీ భవిష్యత్తు మొత్తం నీ చేతుల్లోనే ఉంది అన్నాడు ఆయన. మనం వెంటనే అంగీకరిస్తాం, చేతుల్లోనే ఉంది కదండి. ఈ గీత భార్య రేఖ, ఈ గీత భర్త రేఖ. ఆయన ఉద్దేశం అది కాదు. అపార్థం అంటే అదే. ఇది కాదు ఇక్కడ లేఖ. ఈ గీతలు కోతులు కూడా ఉంటాయి. కోతులకి తెలియదు, జాతకాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, లేదా అవి కూడా చేతులు చెప్తాయి. మనుషులకే తెలుసు. అందుకని ఈ గీతలు అందరికీ ఉంటాయి, పెద్ద విశేషం ఏం లేదు ఇందులో. గీతలు ఎందుకు ఏర్పడతాయంటే దానికి పెద్ద వ్యాఖ్యానాలు చేయాల్సిన పనేం లేదండి. పసిబిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎప్పుడు ఇలా ముడుచుకుని ఉంటాడు చేతులు. సరిగ్గా చేతులు ఎక్కడ ముడుచుకున్నాయో అక్కడే గీతలు ఉంటాయి. మీరు కూడా ముడుచుకోండి, తెలుస్తుంది. ముడుచుకున్న చోట గీతలు ఉంటాయి, ముడుచుకున్న చోట ఉండవు. అవే పడతాయి, కడుపులోనే ఏర్పడ్డాయి. వాటికి భార్య ఏమిటి, భర్త ఏమిటి అర్థం లేనమాట. వీటిని బట్టే మనం నిర్ణయించుకునేది. ఎప్పుడు మనకి ధైర్యం కలిగించేటువంటి పలుకులు ఎవరు చెబుతారో వాడు మనకంటే చిన్నవాడైనా వాడే మన గురువు కింద లెక్క. నిన్ను శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా నిర్వీర్యం చేసేది ఏదైనా సరే అది విషంలా తీసిపారాయి అంటాడు ఆయన. అది మన నిర్వీర్యం చేస్తుందో, బల సంపన్నం చేస్తుందో తెలియట్లా. ఎదుటివాడు మాట వినగానే ఎలా పడిపోతాం దానికి. పైగా చెప్పేవాళ్ళందరూ పెద్ద పెద్ద మేకప్పులు, జుట్టుకి రంగులు అన్నీ దిద్దేసి కూర్చుంటే వాడే కృత్రిమంగా ఉన్నాడు. నీ జీవితంలో కృత్రిమత్వాన్ని వాడేలా పోగొడతాడే. వాడు పెద్ద వేషం, మామూలు బొట్టు కాదు, ఇంతంత బొట్లు. ఎవరిని భయపడడానికి ఇవన్నీ?
ఇంతమందిని 100 ఏళ్లుగా ప్రభావితం చేస్తున్న వివేకానందుడు బొట్టు కూడా పెట్టలేదు మొహమ్మద్ నుదుటి మీద, అలాగే ఉన్నాడు ఆయన. ఆయన బొట్టు లేదు ఆయనకు, చూడండి. ఆయన తొలగిస్తారా? ఈ అజ్ఞానమే మనం వదులుకోవాలి. మనకి జీవితంలో ఏది చాలా ముఖ్యమో అంటే, నేను మా అమ్మ ప్రార్థనలో చెప్పినట్టుగానే పెద్దవాళ్ళు జారిపోయారు అంటే కొన్ని జారిపోతాయి, ఇంకా రావు అవి. అందుకే నేను మా అమ్మ మరణించినప్పుడు బాధతో చెప్పాను అన్నమాట, ఎక్కడ లభ్యమౌనిక మహీతలమంతయు కాగడాల పెంపెక్కువ చేసి చూసినను. నువ్వు వెళ్ళిపోయావమ్మా, భూమండలం అంతా పెద్ద ఒక 1000 కాగడాలు పెట్టి వెతికి చూసినా నాకు కొన్ని పదార్థాలు కనపడడం లేదు. ఈ వనరించిన సేవలు కొడుకు నేను కూడా చూడకుండా నాకు 50 ఏళ్ళు ఉంటే నువ్వు నాకు సేవ చేసేవమ్మా, నేను నీకు చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఏమైనా చేద్దామన్నా చిన్నపిల్లాడు, నీకేం తెలుసురా? 50 ఏళ్ళ వాడు కూడా చిన్నపిల్లాడే, ఎందుకంటే ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకే, నీకేం తెలుసురా అంటే. అలాగే అది నీకేం తెలుసురా అన్నమే గొప్ప సర్టిఫికెట్ అనుకుని ఆనందించేవాళ్ళం, నవ్వుకునేవాళ్ళం అంతే. మా ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా మీ అబ్బాయి గొప్ప పండితుడండి, అవధానం చేశాడు, సహస్రావధానం, అది వాడి తాలకాయ, వాడికి ఏం తెలుసు, వాడి తర్వాత పిల్లలే లేరు. ఇదేమిటి? నా తర్వాత పిల్లలు లేకపోతే నా తప్పు ఎలా అవుతుంది? అంటే నేను 9వ వాడిని ఇంట్లో, పోయిన వాళ్ళు పోగా ఇప్పుడు 4 మిగిలాం. అంటే తల్లి ప్రేమ ఎలా ఉంటుందంటే, ఆ కడసారపు వాడు తర్వాత పిల్లలు లేరు కాబట్టి వాడు అమాయకుడు, వాడు బలహీన ప్రాణి, మొదటి అబ్బాయికో అమ్మాయికో ఉన్న బలం వీడికి ఉండదు అని ఏదో ఉంటుంది మనస్సులో, అంతే. ఇలాగే అనేది. పైగా అదేమిటమ్మా అలా అంటామనంటే, దృష్టి తగులుతుందిరా అలాగే అనలేదు, అది ప్రేమ అంతే. మా అబ్బాయి గొప్పవాడంటే దృష్టి తగులుతుందిరా అలాగే అనాలి అనేది అంతే. అది ఉద్దేశం లోపల, మనకి పైకి అర్థమవుతుందా? అది లోపల ఉద్దేశం. దృష్టి తగులుతుంది, అందరూ పొగిడితే ఎవరో దృష్టి చూపు కట్టాలి అని పెట్టేవారు అంతే. అంచేత నువ్వు మాకు చేసిన సేవలు అంతేకాదు, అది సమయం మనం మనుషులను చేయించుకుంటా, పెద్ద విషయం కాదు అది. ధృతిందక్కగనేని పలుకులను, ఎప్పుడు జీవితంలో ఏ కష్టం వచ్చినా ధైర్యాన్ని కోల్పోనీయకుండా నువ్వు మాట్లాడావమ్మా. అవి ఎవరు మాట్లాడతారు ఈవేళ? పెద్దవాళ్ళు వెళ్ళిపోతే, జారిపోతే యువతరం ఆలోచించవలసింది ఏమిటంటే, మనకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరండి? మీరేమి అనుకోకపోతే, ఒకే ఒక కోచింగ్ సెంటర్లో 1 సంవత్సరంలోనే 30 ఆత్మహత్యలు ఎందుకు జరిగాయంటే, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు లేరమ్మా, పెద్దవాళ్ళ శిక్షణ లేదు వాళ్ళకి. వేరే కోచింగ్ శిక్షణ తప్పితే పెద్దల శిక్షణ లేదు. మేనమావలు లేరు, మేనత్తులు లేరు, పెనతండ్రులు లేరు, అక్క చెల్లెలు లేరు, అన్నదమ్ములు లేరు. ఏ ఇంట్లో చూసినా లింగు లిటుకు 2 ఉంటారు ఇక్కడ. అందులో ఒక ఇంట్లో లింగే ఉంటాడు, లిటుకు ఉండడు, ఒక్కరే సంతానం. ఇక ఈ భార్యాభర్త తోంసుంటా దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఈ దెబ్బలాటల మధ్యలో నువ్వెందుకురా, నిన్ను హాస్టల్లో వేస్తా, అయిపోయింది వాడి పని. అది పెద్ద ఏదో వాడి కోసం చేసిన త్యాగంలాగా. ఈ గొడవల మధ్యలో నువ్వెందుకమ్మా, నువ్వేనా ప్రశాంతంగా ఉండు అని ఇద్దరు కలిసి సంపాదించి వాడిని హాస్టల్లో పారేస్తారు. ఇంకా వాడికి ధైర్యం ఎవరు చెప్తారండి? ఆయా ఇవాళ ఆయా, రేపు గయా. ఆయా ఏమిటండి, ఆయా అమ్మ ఎలా అవుతుంది? ఇది మన వ్యవస్థ. పైగా దాని గురించి గొప్పగా చెప్పడం, మనం ఏం చెబుతామంటే చదువు, మనం ఏం చెప్పకపోతే ఏం చేస్తావు? తల్లి చదువు కాదమ్మా, తండ్రి చెప్పాల్సిన, తల్లిదండ్రులు చదువు కాదు, నేర్పవలసిన సంస్కారం చాలా ఉంది. మా నాన్నగారు మధ్యాహ్నం 2 గంటల పాటు గుడెరువు మీద కూర్చొని రాత్రి 7 గంటలకి ఇంటి దగ్గరికి వచ్చాక ఆయన చేతిలో కర్ర ఉండేది, ఒకటి కొట్టేవారు. అంటే నేను వచ్చానని చెప్పడం, వీధి గుమ్మల్లో బి అలర్ట్, మొత్తం సైన్యాధ్యక్షుడు వచ్చినట్టే. వెంటనే నాన్నగారు వస్తున్నారు లేవండి అని చెప్పేది. ఇది సంస్కారం అమ్మా, ఇది పుస్తకాల్లో ఉండదు. తల్లి చెప్పాలి, లే నాన్నగారు వస్తున్నారు లే. ముందు నాన్నగారు అండ నేర్పాలి, డాడీ అది హోమాట వదిలేయాలి. అక్కడ డాడీ అంటే గౌరవం రాదు, నాన్నగారు అంటేనే వస్తుంది, అమ్మ అంటేనే వస్తుంది. అమ్మకు కూడా గారన్న కూడా అదో సందేహం. పని మనుషులు అంటారమ్మా అమ్మగారిని కొడుకు అనడు. అమ్మ అంటే చనువు ప్రేమ ఉన్న చోట గౌరవం ఉండదు. తండ్రి అంటే గౌరవం, తల్లి అంటే ప్రేమ, అదంతే. తల్లి ప్రేమకి ప్రత్యేక, తండ్రి బాధ్యతకి ప్రత్యేక. ఎవరి పని వారు చెయ్యాలి. సమానం అని ఈ మాటలన్నీ మార్చేయకూడదు. తల్లి ప్రేమకి ప్రత్యేక, తండ్రి గౌరవ బాధ్యతకి ప్రత్యేక, రెస్పాన్సిబిలిటీ. ఆ బాధ్యతను తండ్రి నేర్పాలి. తప్పుదారి పడుతుంటే దండించవలసిన బాధ్యత తండ్రిదే తల్లి కంటే. తల్లి ఎందుకు సహకరిస్తే చాలు, మధ్యలో అడ్డు రాకుండాను. నేను అంతేరా అబ్బాయి, నేను మళ్ళీ వంట చేయాలి కాబట్టి కొట్టలేదు, మీ నాన్న కొట్టారు కదా అలాగే ఉంటుంది వెళ్ళు అని చెప్పాలంతే. వాడిని ఎందుకు కొడతారు అనకూడదు, తప్పదు. అప్పుడు బాగుంటుంది ఖచ్చితంగాను. అదే ఎవరి బాధ్యత వారు చేయడం అంటే.
ఒకవేళ వాడు నిజంగానే కొట్టి దెబ్బ తగిలి ఏడుస్తుంటే తండ్రి బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ ఈవిడ పిలిచి అలాగే ఉంటుందిరా మరి తప్పదమ్మా కొబ్బరి నూనె రాసుకోయే చెప్పాలంతే. అందుకని కొట్టడం తప్పని మాట్లాడకూడదు, తిట్టడం తప్పని మాట్లాడకూడదు, లేకుండా కుదరదు. ఇది ఏమీ కొత్త కొత్త సైకాలజీలు చెప్పే ఉపయోగం లేదండి. వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. 10 ఏళ్ల పిల్లాడు కూడా మాట వింటలేదు ఈవేళ. భయపెట్టి కొట్టక్కర్లేదండి, భయపెట్టినంత పని చేస్తే చాలు కనీసం. అసలు ఆ ప్రేమ రాహిత్యం అనరు దాన్ని, గారాభం రాహిత్యం అంటారు దాన్ని. ప్రేమ లేకపోవడం ఏంటి? గారాభం ఉండదంతే. గారాభం ఎందుకు చేయాలి? అడిగిన ప్రతి కోరిక ఎందుకు తీర్చాలి? ఇది కావాల్సింది. అటువంటి సేవలు, ధైర్యాన్ని కలిగించే పలుకులు, తాల్మి. ముఖ్యంగా ఈవేళ యువతరం నేర్చుకోవలసింది తాల్మి అంటే సహనం, తాలిమి. అది లేకే ఆత్మహత్యలుగాను హత్యలుగాను జరుగుతున్నాయి. అంటే ఓర్పు. 2 అన్నదమ్ములు ఉన్నారు. పత్రికలో వచ్చిన వార్త 10 రోజుల క్రితం. ఇద్దరు సామాన్య కుటుంబం, చాలా సామాన్య కుటుంబం. అన్నగారు అతని స్నేహితుడు ఎవరో కలిసి ఏదో సెల్ ఫోన్ బాగు చేయించుకుని వచ్చి ఇద్దరు ఇక్కడికి వచ్చి పడుకున్నారు ఇంట్లో. అతని ఫ్రెండు, మళ్ళీ ఆ ఫ్రెండ్ కాదు, ఇతను వీళ్ళకి మేనమామ వరస అవుతాడు, ఇంచుమించు దూరపు చుట్టం. వాళ్ళు పడుకున్నారు. తమ్ముడు వచ్చాడు. వాడు ఎక్కడో తిరిగాడు, బూట్లతో సహా వచ్చాడు. ఇంట్లోకి వస్తే పర్వాలా, అలాగే పడుకున్నాడు మంచం మీద బూట్లతో, బయట తిరిగి వచ్చిన బూట్లతో పడుకున్నాడు. 18 ఏళ్ల కుర్రాడు. ఈ అన్నగారు 2-3 సార్లు బూట్లతో పడుకుంటామంటారా, నీకెందుకు ఏదో అన్నాడు వాడు. నాకు నిద్ర వస్తుంది అంటే బూట్లు ఇప్పేయడం, సాక్షి ఇప్పేయడం, కాళ్ళు కొడుకోవడం ఇవేం లేవండి. ఎవరు చెప్పేవాళ్ళు లేరు, చెప్తే చేసేవాళ్ళు లేరు. అలాగే పడుకున్నాడు. అలాగే దుప్పటి కప్పుకుంటాడు. ఆ బూట్లకి దుప్పటి తగులుతుంది. అదే మళ్ళీ ఇడితీపి మొహం మీద వేసుకుంటాడు. ఏమిటిది? వీడు కాకపోతే మీరు రేపైనా వేసుకుంటాడు కదా దుప్పటిని. దుప్పటికి ఇటువైపు అటువైపు ఇన్ని లెక్కలు ఉంటాయా మనం చూస్తామా? అందుకని అన్నగారు 2 సార్లు చెప్పాడు. వినకపోతే ఈ పక్క ఫ్రెండ్ చెప్పాట. చెప్తుంటే వినవేంటరా, చిన్నదానికి గొడవ పడుతున్నావు, బూట్లు ఇప్పేసి పడుకోవాలని తెలియదు. నువ్వెవడో నాకు చెప్పడానికి అని చుట్టూ చూశాడు. వంటింట్లో కత్తికి ఏర్పడింది, పొడి చేశాడు. చచ్చిపోయాడు వాడు. ఒక రాత్రి పడుకుందుకు వచ్చిన అన్నగారు స్నేహితుడు చచ్చిపోయాడు ఫర్ నో రీజన్. ఇది ఆవేశం. నాకు చెప్తావు నువ్వు అంటే ఎవరికి ఏం చెప్పడానికి వీల్లేదు. పెడితే పొడి చేస్తారు. పొరపాటున అన్నగారితో ఉన్న స్నేహానికి ఒక పూట వాడిల్లు దూరం కావడం వల్ల ఈ పూట ఇక్కడ పడుకుని పొద్దున్నే వెళదాం అనుకున్నది వాడు శాశ్వతంగా వెళ్ళిపోయాడు పైకి. పోనీ ఈ అబ్బాయి సుఖంగా ఉంటాడా? 18 ఏళ్ల కుర్రాడికి యావజ్జీవ కారాగార శిక్షనే పడిపోతుంది కదా, అనుమానం లేదు. మరణశిక్ష కాకపోయినా అయిపోయింది, మొత్తం జీవితం నాశనం అయింది. పోయినవాడు పోయాడు, వాడు పైకి పోయాడు, వీడు లోపలికి పోయాడుగా, వీడు ఇంక రాడుగా. ఇంకా అక్కడ కూర్చున్నాక ఆ క్షణికావేశంలో ఇంకో క్షణం ఆలోచించవచ్చు కదా. అందుకు తేజకిరణాలు, సూక్తులు మనకు చాలా ఉపయోగపడతాయి. అదే తాలిమి, సహనం. అసహనం వల్ల ఒరిగేదేమీ లేదు అని చెప్తాడు వివేకానందుడు ఒక సూక్తులు. ఏమొస్తుంది అసహనం? ఇవాళ చాలామందిలో, యువతరం కాదండి, 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళలో కూడా ఏమిటో అసహనం, ఇరిటేషన్. ప్రతిదానికి అయిపోవాలి. ఎందుకు అవ్వదు? ఏమిటి అహంకారం? అవ్వదు, కొన్ని అవ్వవు అంతే. దమయంతిని పెళ్లి చేసుకోగానే నలుడు శోభనం గదిలో చెప్పిన మాట ఏమిటో తెలుసా? శోభనం గదిలో ఎవడో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో ఇలాంటి మాటలు మాట్లాడు, కానీ అప్పుడు మాట్లాడేవారు కాబట్టి సంసారాలు బాగున్నాయి. నలుడు దమయంతికి చెప్పిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? పెళ్లి చేసుకోవడం ఒక మహారాజు, ఆవిడ అంతకంటే మహారాణి, మహారాజు కూతురు. ఆవిడ విదర్భ దేశపు మహారాజు కూతురు, ఈయన నిషధ దేశానికి మహారాజు. ఎవరికి లోటు ఏం లేదు, సీతారాములు లాంటి వాళ్ళు. కూర్చోబెట్టి శోభన మంచం మీద చెప్పిన మాట ఏమిటో తెలుసా? సహజ కాళిమ బాపంగజాలగాని జలద కాళిమ బాపంగజాలడయ్యే, జలద కాళిమ బాపంగజాలగాని సహజ కాళిమ బాపంగజాలడయ్యే. శారదా వేళ ఈ చందురునకు శారదారంభ వేళ ఈ చందురునకు శరదారంభ వేళ ఈ చందురునకు అతివ అయడిదవు కనియదియు కాదు, అతివ అయడిదవు కానీ ఎదియు కాదు. దమయంతి, జీవితంలో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నాకంటే చిన్నదానివి కాబట్టి చెబుతున్నాను. ఒక మహారాజు భార్యవు నువ్వు. జీవితంలో ఎప్పుడైనా అయ్యేది అవుతుంది, కాంది కాదు. అక్కడిదక్కడ వదిలేయాలి. అంత పట్టు పట్టకూడదు. అయ్యేది అవుతుంది, కాంది కాదు. ఎంత మహానుభావుడు ప్రయత్నించినా అవ్వదు. ఎందుకంటే దానికి అయ్యే లక్షణం లేదు. కనీసం ఇప్పుడు కాదు, ఇంకో 10 ఏళ్ల తర్వాత అవుతుంది. నువ్వు ఇప్పుడే అవ్వాలంటే అలాగ అవ్వదు.
దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే, శ్రీనాథుడు కవి కాబట్టి నైషధం అని శ్రీహర్షుడు రాస్తాడు సంస్కృతంలో, దాన్ని శ్రీనాథుడు తెలుగు చేశాడు. ఉదాహరణ చెప్పాడు. జలద కాళిమ బాపంగజాలె కాని సహజ కాళిమ బాపంగజాలదయ్యే శరదారంభ వేళయి చందురునకు. చందమామ వెలుగు శరదృతువులో ఎక్కువగా ఉంటుంది, వెన్నెల. శరదృతువు అంటే ఆశ్వీజ కార్తీక మాసాలు. ఇషేత్వోర్జేత్వాయవస్థోపాయవస్థ దేవావస్ సవిత అంటారు యజుర్వేదంలో. ఇషేత్వోర్జేత్వ అంటే ఈషు అంటే ఆశ్వీజ మాసం, ఊర్జ అంటే కార్తీక మాసం. ఈ 2 మాసాల్లో వెన్నెల వెలుగు ఎక్కువగా ఉంటుంది, ప్రకాశం. అందుకే మనం వనభోజనాలని, విందులు వినోదాలు, ఎక్కువ యాత్రలు కూడా అప్పుడు చేస్తారు. కాస్త నేల ఎండి ఉంటుంది, బస్సులు వెళ్ళడానికి, కార్లు వెళ్ళడానికి, పూర్వకాలం అయితే రథాలు వెళ్ళడానికి బాగుంటుంది. వర్షకాలం శ్రావణ మాసంలో యాత్రలు పెట్టుకుంటే బురదలో కూరుకుపోతాడు. అందుకే చాతుర్మాస్యం సరిగ్గా ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం వరకు చాతుర్మాస్యం ఇంట్లో కూర్చోమన్నారు. అంత గొప్ప సంస్కృతం అంది. వర్షకాలంలో బయటికి వెడితే ఇబ్బందులు పడతావు, ఇంట్లో కూర్చో, హరినామస్మరణ చేసుకో, ఒక్క పూటే భోజనం చేయదు. ఎందుకంటే ఏం పని చేయకుండా ఖాళీగా కూర్చున్నావు కదా, అరగదు. అందుకని ఓ పూట మానాయి. అది చాతుర్మాస్యం ఉద్దేశం. పైగా ఈ తినడానికి తోడు మంచం మీద పడుకున్నాడు అనుకో, లేవడం పొట్ట వచ్చేస్తుంది. అందుకని భూసేయను, నేల మీద పడుకో. అంతేకాదు, కొత్త దంపతులకు సైతం కనీసం ఒక 10 ఏళ్ళు దాంపత్యం ముగించిన వాళ్ళకు సలహా ఇచ్చారు. ఈ జాతులు 4 నెలలు బ్రహ్మచర్యం పాటించండి అన్నారు. అలవాటు అవుతుంది, ఇంద్రియ నిగ్రహం అభ్యాసం అలవాటు. దానికోసం ఆ 4 నెలల్లో మీరు చూసుకోండి, హిందువుల పండుగలన్నీ శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం ఉంటాయి. మీకు నెలకు 10 పండుగలు ఉంటాయి. శ్రావణ మాసం అంతా పండుగే కదా. మంగళగౌరి వ్రతం శుక్రవారం, అందులో 4 మంగళవారాలు, అందులో మొదటి వరలక్ష్మి వ్రతం, ఎన్ని ఉన్నాయి. భాద్రపద మాసం అంతా వినాయకుడు 9 రోజులు, ఆశ్వీజ మాసం అంతా అమ్మవారు 10 రోజులు, కార్తీక మాసం అంతా శివుడే మొత్తం నెల. ఈ దైవీభావమైన పండుగలు ఎందుకు పెట్టారు అంటే, కామభావాలు మనస్సులో కలగకుండా ఉండడానికి. పండగల రోజుల్లో ఇటువంటి ఆలోచనలు రాకూడదు కదా. పర్వదినం అండి తప్పు అంటారు, అంత గొప్పది హిందూ సంస్కృతి. మరి అదే మీకు ఆషాఢంలో రేపు ఏప్రిల్ నెల నుంచి శ్రీరామనవమి వెళ్ళిపోతే గొడ్డు మాసాలే అన్నీ ఏమి ఉండవు ఇక్కడ. శ్రీరామనవమి వెళ్ళిపోయిందంటే మనకు పండగలు లేవు చూసుకోండి. మే, జూన్, జూలై అయిపోయింది నాయన, మళ్ళీ ఆగస్టు శ్రావణ మాసం రావాల్సిందే. శ్రీరామనవమి చివరి పండగ, ఇంకెక్కడ లేవు. ఇంత ఆలోచించారు. అందుకని ఆ శరత్కాలంలో వెన్నెల ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మేఘాలు తెల్లగా ఉంటాయి, వర్షకాలంలో నల్లగా ఉంటాయి. ఎందుకంటే నీరు ఉంటుంది, మేఘాల్లో నీరు ఉంటుంది. వర్షకాలంలో నీరు ఉంటుంది, నీరున్న మేఘాలు నల్లగా ఉంటాయి. అందుకే నీరదము అంటారు వాటిని. నీరు లేని మేఘాలు తెల్లగా ఉంటాయి. వర్షకాలంలో బాగా కురిసే మేఘాలు కాబట్టి నల్లగా ఉంటాయి. శరత్కాలంలో వానలు ఆగిపోతాయి సుమారుగా. అందుకని మేఘాల్లో ఉన్న నీరంతా జారిపోయింది కాబట్టి మేఘాలు తెల్లగా ఉంటాయి. అందుకని శ్రీనాథుడు చమత్కారంగా ఏమంటున్నాడు అంటే, శారదారంభ వేళ, ఈ శరత్కాలం ఎంత గొప్పదో చూడు. మేఘాల్లో ఉండే నల్లదనాన్ని పోగొట్టి తెల్లదనాన్ని తీసుకొచ్చింది. ఈ వెన్నెల ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రుడి నుంచి వచ్చింది. చంద్రుడి నుంచి వచ్చిన వెన్నెల మేఘాల్లో ఉండే నల్లదనాన్ని పోగొట్టి తెల్లదనాన్ని తీసుకొచ్చింది. కానీ చంద్రుల్లో ఉండే మచ్చని తెల్లగా చేయలేకపోయింది. జలద కాళిమ బాపంగజాలెగాని సహజ కాళిమ బాపంగజాలదయ్యే. చంద్రుడు వెన్నెలతో లోకంలో ఉండే నలుపులన్నీ తెలుపు చేశాడు, తనలో ఉండే నలుపు చేసుకోలేకపోయాడు. ఎందుకంటే ఆత్మవిమర్శ లేదు. ఇది కవిత్వాన్ని, శాస్త్రీయమైన సిద్ధాంతాన్ని, విధానాన్ని, ధర్మాన్ని కవిత్వం రూపంలో చెప్పడం అంటే. చంద్రుడు వెన్నెల లోకంలో ఉండే తన నల్లదనాన్ని పోగొట్టి తెల్లగా చేసేసింది, కానీ తనలో ఉండే నలుపు పోగొట్టుకోలేకపోయాడు. అందుకని ఏమైనా దమయంతి జీవితంలో కొన్ని అవుతాయి, కొన్ని కావు, వదిలేవలసిందే అని చెప్పాడు. అంతే. ఈ ఒక్కటి అలవాటు చేసుకోండి, సంసారాలన్నీ ఎంత బాగుంటాయో. ఎందుకు అంత పట్టుదల? కొనేయాలి, సోఫా కొనేయాలి, పేపర్లో వచ్చింది, సాయంత్రమే కొనేయాలని నొక్కేయడం, పేటీఎం, టీటీఎం, బూటీఎం, తర్వాత ఏమో గుడి దగ్గర కూర్చోవడం అడుక్కుంటే. ఇక్కడ ఎందుకు అంత కంగారు? అసలు సోఫా మనకు అవసరమా? హాల్లో సోఫా ఉన్నవాళ్ళు ఎవరు? వాళ్ళు కూర్చోవడం నేను చూడాల. నా బోటిగాళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చుంటారు. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అంటే ఇదే. బయటి వాడి కోసం అంత సోకు ఎందుకంటే కూర్చుంటాడు, లేకపోతే పోతాడు. పోతేనే మంచిది, కాఫీ ఇవ్వక్కర్లేదు. ఎవడో వచ్చి మన ఇంట్లో గంటలు కూర్చోవడం ఏంటండి? అదొక సుత్తి. వీడికి మళ్ళీ ఎన్ని దండక సపర్జలు ఇక్కడ వెంకటేశ్వర స్వామికి చేసినట్టు షోడశోపచారాలు చేయాలి అక్కడ. ఇంత చేశాక బాగా చేశాడు అంట, చెయ్యికేం చేస్తాడో, అడ్డమైన గడ్డి తిన్నాడో అంటాడు. ఇదండి బంధువుల పరిస్థితి. పెట్టలేదనుకో పెట్టలేదంటారు, పెట్టామనుకో ఏం పెట్టాడు అంటాడు. ఇక్కడ
ఎందుకు చేయాలి? అలాగని చేయొద్దని కాదు, కనీస మర్యాద ఒకటి ఉంటుంది, మంచిది. వాళ్ళ కోసం ఇంట్లో ఫర్నిచర్ పెంచడం ఎవరన్నా చూస్తే బాగుండు. ఏమిటమ్మా చూసేది? ఎందుకు చూస్తారు? 2 ప్లాస్టిక్ కుర్చీలు బారాయి ఇక్కడ, నీళ్ళు కమల్ 200కి వస్తుంది, లేకపోతే 1000 రూపాయలు మహా అయితే 2000 బారాయి. ఓదంట వాడు బారాయి, వాడు ఎలాగైనా గొడవ లేదు, వాడు వచ్చాక తీసుకుని కూర్చోమని చెప్పు, కూర్చోడు వెళ్ళిపోతాడు. మనమే సోఫాలు సర్దేసి మళ్ళీ సోఫా అదొక ఐరావతం, ఇక్కడ మళ్ళీ ఇంద్రజాలాలు 2 ఇక్కడ, పెద్ద హిమాలయ పర్వతం మధ్యలో, ఇటు ఐరావతం అటు ఐరావతం, అష్టదిగ్గజాల్లాగా మొత్తం హాల్ అంతా కమ్మేసింది. పైగా అది నేలమారుగా ఉంటాయి, పని మనిషి కింద చీపురు వేయడానికి కూడా ఉండదు, మొత్తం జీవజాలాలన్నీ అక్కడే ఉంటాయి, ఎవరు ఓడవరు. ఎందుకు అంత గొడవ? నీలకమల కుర్చీ భారతే శుభ్రంగా ఉడుచుకోవచ్చు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. నడువు నడిపెట్టడమే మంచిది, పెందరాడు వెళ్ళిపోతాడు. ఎవడికో సౌకర్యం కల్పించడం మనకి పని ఏమిటండి ఇక్కడ? అంత ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు అసలు? ఇది ఆలోచించాలి. ఎందుకు అంతంత ఖర్చు వాటికి? దానికోసం 1,00,000 2,00,000 అంత అవసరమా? ఎంత ఖరీదు పెరిగినా ఈ కుర్చీలు నేను చెప్పిన 2,000 3,000 ఉంటాయి. గుర్తొచ్చిన పేరు చెప్పాను, ఆ కంపెనీకి నేను ఏదో అంబాసిడర్ అనుకోకండి, మళ్ళీ ఇదో అపార్థం లేనిపోను కూడా. నాకు అది గుర్తొచ్చింది చెప్పాను అంతే. 2 వారేస్తే పోతుంది, అక్కడ కూర్చుంటాడు. ఎందుకు పెంచుకోవాలండి? ఈఎంఐ పేరు మీద ఎంత నష్టపోతున్నాం ఈవేళ. జీతాన్ని మించి ఈఎంఐలు ఉంటున్నాయి, ఎలా కడతారో తెలియదు. ఇది ముందు మనం బాగా అలవాటు చేసుకోవాలంటే మీరు ఇక్కడ వింటున్న ఉన్నాయే, ఇవాళ మొత్తం సభ అంతా నిండిపోయేలా కూర్చున్నారే, ఇంతమంది ఆచరిస్తే దేశం బాగుపడడానికి ఏడాది చాలమ్మా. ఇంకెవరు అక్కర్లేదు, ఇక బయట వాళ్ళు ఎవరో రావక్కర్లేదు, వచ్చిన వాళ్ళు వచ్చారు కదా. ఇంతమంది ఆచరించడమే దృష్టిగా పెట్టుకోండి.